బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని ఏదైతే గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఉందో దాన్ని ధర్మాసనం కొట్టివేసింది. గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట లభించింది. ఇక పూర్తి సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ ను జస్టిస్ బేలాం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారించింది. ఈ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి న్యాయవాది ముకుల్ రోహతగి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసినందువల్ల బెయిల్ రద్దు పిటిషన్ లో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని జస్టిస్ బేలాం త్రివేది స్పష్టం చేశారు. 2023 నవంబర్ లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ మంజూరు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఈ రోజు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అవసరమైన సందర్భంలో మాత్రం విచారణకు సహకరించాలని చంద్రబాబుకు జస్టిస్ బేలాం త్రివేది ధర్మాసనం సూచించింది. అయితే ఈ కేసులో జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని జర్నలిస్ట్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ ఆయన పైన కొంత సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. అసలు ఈ కేసుకు మీకు సంబంధం ఏముంది, మీరు ఎందుకు ఇందులో జోక్యం చేస్తున్నారంటూ కూడా ఆయన్ను కొంత మందలించడం కూడా జరిగింది. ప్రస్తుతానికైతే స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక ఆ బెయిల్ ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.